సాధన ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్ మెట్రో నగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన నెల్లూరులో అతి తక్కువ ఖర్చుతో కీళ్ల మార్పిడి ఆపరేషన్ లో 9 సంవత్సరాల అపార అనుభవం కలిగి యాక్సిడెంట్ కేసులు, మోకాళ్లు, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ఎన్నో విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ పోలుపోయిన అశ్విన్ కుమార్ గారు ఎముకలు, కీళ్లు, నరములు మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. దీర్ఘకాల నొప్పులకు, ఎముకలు, నరములకు చూడబడును. సంప్రదించండి సాధన ఆర్థోపెడిక్ సెంటర్, విజయసారథి హాస్పిటల్ నందు, అనిల్ డయాబెటిస్ హాస్పిటల్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా చికిత్స ఏ విధంగా సహాయపడుతుంది, యోగా థెరపీలో ఏ ప్రాక్టీసెస్ కానీ మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మనకుండే ఆరోగ్య సమస్యలు, అది ఏ హెల్త్ కండిషన్ ఉన్నా దాన్ని మెల్లిమెల్లగా మనం అందులో నుంచి ఎలా కోలుకోవచ్చు అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు దాకా మనము పలు రకాల ఆరోగ్య సమస్యలు, చాలా లైక్ డైజెస్టివ్ డిసార్డర్స్, రెస్పిరేటరీ డిసార్డర్స్, హార్మోనల్ డిసార్డర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్, ఇలా రకరకాలవి చెప్పుకుంటూ వచ్చున్నాము. ఈరోజు మనము మెయిన్గా ఫిజియాలజీ ఆఫ్ ప్రాణాయామ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఫోకస్ మొత్తం కూడా థెరపాటికల్ ఆస్పెక్ట్స్లో ఏ ఆరోగ్య సమస్యకి మనకి ఆసనాలు లేదా ప్రాణాయామాలు, ముద్రలు అనేవి సహాయపడతాయో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటి నుంచి ఒక నెక్స్ట్ 5 to 6 ఎపిసోడ్స్ ఆర్ 8 ఎపిసోడ్స్ మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాణాయామ గురించి డిస్కస్ చేస్తాము. ఇవి థెరపాటికల్ ఆస్పెక్ట్స్లో మనకి ఏ విధంగా సహాయపడుతుంది అనేది మనము డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ప్రాణాయామ అనగానే చాలామందికి, అంటే యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి లేదా యోగా గురించి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళకి, ప్రాక్టీస్ చేయకపోయినా అక్కడో ఇక్కడో వినడం, యూట్యూబ్లో చూడడము లేదా టీవీలో చూడడము, రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు యూజువల్గా ప్రాణాయామ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ అని అనుకుంటారు. ఎస్, ఇట్ ఈజ్ ఎ బ్రీతింగ్ టెక్నిక్. ప్రాణాయామ అంటే బ్రీతింగ్ అని అంటారు. సో రెగ్యులర్గా, అంటే వాడుక భాషలో ప్రతి ఒక్కరు ప్రాణాయామ అంటే బ్రీతింగ్ అని అనుకుంటున్నారు. కానీ కరెక్ట్గా చెప్పాలి అని అంటే ప్రాణాయామ అనేది 2 పదాల కలయికతో ఏర్పడింది, ప్రాణ ప్లస్ ఆయామ. సో ముందుగా ప్రాణ అంటే ఏంటో చూద్దాం. ప్రాణ అనేది ఒక సాంస్క్రిట్ టర్మ్, అంటే ఒక సంస్కృత పదం. ప్రాణ అనేది ప్రా ప్లస్ ఆన. ఈ ప్రా అనేది ఏంటి అని అంటే దీని యొక్క మీనింగ్ కానీ అర్థం చూసుకుంటే మనము ముందుగా, ప్రీవియస్ అంటే ఏదైనా ముందుకి, దీన్నే మన ఇంగ్లీష్లో ప్రిఫిక్స్, సఫిక్స్ అని అంటూ ఉంటాము. సో ప్రిఫిక్స్ ప్రయత్నము, ప్రత్యక్షము, ఇలా ప్రా అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ముందుగా, ఫార్వర్డ్, ముందుకి. సో ప్రా ప్లస్ ప్రాణము అని అన్నం, ప్రా ప్లస్ అన్నము లేదా ప్రా ప్లస్ ఆనా అంటే ఏంటి? ది సెల్స్. అంటే అనటామికల్గా చూసుకుంటే మన శరీరం మొత్తం దేంతో తయారు చేయబడింది? రకరకాల కణాలతో. కొన్ని కణాలు సమూహంగా ఏర్పడి ఒక ఆర్గన్గా ఏర్పడుతూ ఉంటుంది, ఒక అవయవంగా ఏర్పడుతుంటాయి. టిష్యూస్, కండరాలు, రకరకాల లిగమెంట్స్, టెండెన్స్ ఉంటాయి. సో మన శరీరంలో అన్నం ఏంటి అంటే ఆ ఎనర్జీని తీసుకునేది ఈ సెల్స్. మనం అనుకుంటాం మనం ఆకలేస్తే అన్నం తింటున్నాము అని, కానీ ఆకలి అనేది దేనికి వేసింది? కణాలకి. సో మనం ఏది తిన్నా కూడా మన శరీరంలోని కణాలకి శక్తిగా కన్వర్ట్ చేసి ఇస్తూ ఉన్నాం. సో ప్రాణము లేదా ప్రాణ అని అంటే మన శరీరానికి కావలసిన శక్తి ముందుగానే, అంటే అన్నం లేకపోతే ప్రాణం ఉండదు. సో ప్రాణము, మనము అన్నం కానీ, అంటే మన అన్నానికన్నా ముందర సాలిడ్ ఫుడ్ తినడానికన్నా కూడా ముందర పుట్టింది ఏంటి అంటే ప్రాణము, ప్రాణ. సో అంటే ఏంటది? శ్వాస, గాలి. కరెక్ట్గా చెప్పాలంటే శ్వాస అని కూడా చెప్పడానికి లేదు, గాలి. ఏదైతే ఎగ్జిస్టెంట్ మన చుట్టూ ఒకటి ఉంది, ఆ గాలి అని అంటారో, విండ్ అని అంటారో, మీ ఇష్టం, మీరు ఏ విధంగా అనుభవించుకోగలిగితే ఆ విధంగా. సంథింగ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో అది ప్రాణము. ఇన్ జనరల్గా అంటే మన యోగాలో ఈ ప్రాణాయామ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చేటప్పుడు పతంజలి యోగ సూత్రాలు కానీ తీసుకుంటే, లేదా పతంజలి గారు రచించిన యోగ శాస్త్రం తీసుకుంటే, పతంజలి గారు అష్టాంగ యోగం అని చెప్పారు. అంటే 8 స్టెప్స్ ఉంటాయి.
ఫస్ట్ది యమము, రెండవది నియమము, మూడవది ఆసనము, నాలుగవది ప్రాణాయామము. ఇంకా 4 ఉన్నాయి, అవి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఈ 8 స్టెప్స్లో 4th స్టెప్ అనేది ప్రాణాయామము లేదా ప్రాణాయామ. ఇంకా మనము అదర్ టెక్స్ట్ బుక్స్ కానీ చూసుకుంటే హఠయోగ ప్రతిభిక, హఠయోగ రత్నావళి, గేరండ సంహిత, అక్కడ కూడా ప్రాణాయామ డిస్కస్ చేశారు. అక్కడ వాటిని కుంభకాలు అని అంటారు, ప్రాణాయామాన్ని కుంభకము అని పిలుస్తారు. ఓకే, అసలు మనం ప్రాణాయామాన్ని బ్రీతింగ్కి ఎందుకు ఈక్వలెంట్ చేసాము? ఎందుకు అందరూ ప్రాణాయామ అనగానే బ్రీతింగ్ అనుకుంటూ ఉంటారు? ఎందుకు అనంటే, సో మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, మనం తీసుకునే ఆహారం ఎంత అయితే ముఖ్యమో, ఆ ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి గాలి కూడా అంతే ముఖ్యము, నీరు కూడా అంతే ముఖ్యము. సో నీరు గాలి ఎంత ముఖ్యమో అన్నం కూడా అంతే ముఖ్యం అనుకుందాం. సో మనం తీసుకునే ఆక్సిజన్ అంటే రకరకాల గాలి, అంటే ఎనీ గ్యాస్ ఈజ్ మేడప్ ఆఫ్ సో మెనీ అదర్ గ్యాసెస్. ఆక్సిజన్ అనగానే O2 అని అంటాం, అదే వాటర్ అనుకోండి H2O అని అంటాం. అలా డిఫరెంట్ మాలిక్యూల్స్ కాంపోనెంట్స్తో తయారు చేసి ఉంటుంది. సో ఇక్కడ ప్రాణాయామంలో ప్రాణము అంటే శ్వాస, ప్రాణము, ఆయామము అనంటే ఎక్స్టెన్షన్ అంటే మళ్ళీ ఏంటి? ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్పాండ్ చేయడము లేదా టోన్ చేయడము. మనం తీసుకునే శ్వాసని ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి, ఎప్పుడు తక్కువ తీసుకోవాలి, లేదా కంట్రోల్ చేయడము. కరెక్ట్గా చెప్పాలి అనంటే, ఇప్పుడు మనం ఈ రూమ్లో ఉన్నాము, మనకు ఒక ఫ్యాన్ ఉంది అని అనుకుందాం పైన. ఎండాకాలంలో బయట ఉండే హ్యూమిడిటీ వల్ల, టెంపరేచర్ వల్ల, హీట్ ఎక్కువైనందువల్ల మీరేం చేస్తారు అనంటే, ఫ్యాన్లో టాప్ మోస్ట్ స్పీడ్ 5 స్పీడ్కి మీరు పెంచుతారు, గాలి ఎక్కువ రావాలి అని. ఎందుకంటే చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, బాడీలో ఎక్కువగా ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది హీట్ జనరేషన్ వల్ల. ఎక్కువగా మనకి చుట్టూ హీట్ ఉంటుంది కాబట్టి. అదే సమ్మర్ సీజన్ నుంచి కొద్దిగా మనము ముందుకెళ్తున్నాం అనుకోండి, ఆగస్టు, సెప్టెంబరు, అప్పుడు 5లో ఉండే స్పీడ్ మీరు ఏం చేస్తున్నారు? 3కి తీసుకుంటున్నారు, అంటే 3కి తగ్గిస్తున్నారు. మరి ఫ్యాన్ రెక్కల స్పీడ్ తగ్గించాలంటే మీరు ఏం చేస్తున్నారు? ఫ్యాన్కి మనకు అక్కడ స్విచ్ బోర్డ్లో ఈ రెగ్యులేటర్ దగ్గర ఒకటి ట్యూన్ చేసేది ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ని ట్యూన్ చేసే కొద్దీ మీకు గాలి అనేది స్పీడ్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం జరుగుతుంది. అదే చలికాలం, వానాకాలం వచ్చిందనుకోండి, ఫ్యాన్ని మొత్తానికి స్విచ్ ఆఫ్ చేస్తారు, అదర్వైజ్ 1 స్పీడ్లో పెట్టుకొని ఉంటారు. సో గాలి రావడం అంటే మనం తీసుకునే శ్వాస అనేది బ్రీతింగ్ని ప్రాణము అని అనుకుంటే, దీన్ని ట్యూన్ చేసేది ప్రాణాయామం. మనం ఆక్సిజన్ లేదా గాలి, శ్వాస, బ్రెత్ మీరు ఏమైనా అనుకోండి, ఏదైతే ఇన్హేల్ చేస్తున్నారో ఎక్కడి నుండి? నాస్ట్రిల్స్ నుంచి. మన 2 ముక్కులు, నాసికల నుండి ఏదైతే గాలి తీసుకుంటున్నామో దాన్ని ట్యూన్ చేయడము, ఆ ట్యూన్ చేసే ప్రక్రియని ప్రాణాయామము అని అంటారు. ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నామో? ఒక ఆసనాలు చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటే నో. ఎందుకు ఇంపార్టెన్స్ అని అంటే, మనం తీసుకునే శ్వాస ఏదైతే ఉందో, ఇందాకే చెప్పాము, ఆహారం ఎంత ముఖ్యమో గాలి అంతే ముఖ్యము, నీరు అంతే ముఖ్యం అన్నాం. సో మనం తీసుకునే శ్వాస ఏదైతే లోపలికి వెళ్తుందో, ఇక్కడ నుంచి గొంతు ద్వారా కిందకి దిగుతుంది, ఇక్కడ చెస్ట్. దీన్ని మనం ఒక బాక్స్ అని అనుకోమన్నాం కదా. ఈ బాక్స్లో ఏ ఆర్గన్స్ ఉంటాయి అని అంటే, లంగ్స్ ఉంటాయి, ఊపిరితిత్తులు ఉంటాయి, అండ్ అట్ ది సేమ్ టైం హార్ట్ ఉంటుంది, అంటే మన గుండె ఏదైతే ఉంటుందో గుండె ఉంటుంది. మధ్యలో స్టెర్నమ్ అని ఉంటుంది, ఒక చిన్న పొడుగు కర్రలాగా, కర్ర అని అనుకోండి, ఇక్కడ కర్ర లాంటిది ఉంటుంది. అగైన్ ఈ రిప్ కేజ్లో 2 లంగ్స్ అనేవి 2 ఉంటాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఈ 2 కూడా సరి సమానంగా ఉంటాయి అని కాదు, ఒకటి కొద్దిగా చిన్నది, ఒకటి కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. ఈ రిప్ కేజ్, ఈ పక్కట ఈ రిప్ కేజ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఏది? ఈ లోపల ఊపిరితిత్తులు, ఈ హార్ట్ ప్లస్ స్టెర్నము ఏదైతే ఉందో, ఇది చుట్టూ
ఇది ఒక బాక్స్ లోపల ఉంది అని అనుకుంటే ఈ బాక్స్కు చుట్టూ ప్రొటెక్ట్ చేయడానికి ఒక హార్డ్ లేయర్ కూడా ఉంటుంది. అది ఏంటి అని అంటే మన స్కెల్టన్ యొక్క డిఫరెంట్ మజిల్స్ అన్నీ కూడా దాన్ని ఎముకల గూడు అని అంటారు. అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు అంటే చెస్ట్ మనకి వెనక భాగం కూడా ఉంది కదా. సో ఇది చెస్ట్ పార్టు, ఇది ఒక బాక్స్ అనుకుంటే ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ ఏముంది, మన స్పైన్ ఉంది. స్పైన్ అంటే మన వెన్నముక్క ఉంది. దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అర్థం అవడానికి. సో ఇది మీరు ఊపిరితిత్తుల్ని మీరు ఒక బెలూన్ కానీ అని అనుకుంటే, సో జస్ట్ ఊపిరితిత్తుల్ని మీరు ఒక బెలూన్ కానీ అని అనుకుంటే ఈ బెలూన్ను ఇదంతా ఈ ఊపిరితిత్తులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ హార్ట్ అనేది ఉంటుంది, ఎగ్జాక్ట్లీ చెస్ట్ దగ్గర ఇక్కడ హార్ట్ ఉంటుంది. హార్ట్ కింద మళ్ళీ మీకు స్టమక్ వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ వస్తుంది. ఈ పార్ట్ మొత్తము రెస్పిరేటరీ సిస్టము. అంటే మనం తీసుకునే శ్వాస ఏదైతే తీసుకుంటున్నామో ఇన్హేల్ ఎగ్జేల్ ఏదైతే జరుగుతుందో లంగ్స్ రిలేటెడ్. సో లంగ్స్, దెన్ స్టెర్నము, చెస్ట్, దాన్నే థొరాక్స్ అని కూడా అంటారు. హార్ట్ కూడా ఉంది. ఇదంతా కలిపి ఒక పార్ట్ అనుకుంటే దాని కింద అబ్డామెన్ ఉంటుంది. ఇప్పుడు ఈ చెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో చెస్ట్ పార్ట్కి అబ్డామెన్కి పొట్టకి, అబ్డామెన్ అంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్. ఈ డైజెస్టివ్ సిస్టంలో మీకు స్టమక్ వస్తుంది, గాల్ బ్లాడర్ వస్తుంది, కిడ్నీస్ వస్తాయి, ఇంకా ప్యాంక్రియాస్, లివర్ ఇవన్నీ కూడా కింద ఉంటాయి. సో ఇది మీ చెస్ట్ అనుకుంటే, నేను చిన్న బెలూన్ చూపిస్తున్నాను, యూజువల్లీ కొద్దిగా ఇంకా మనకి పెద్దదిగా ఉంటుంది. సో ఈ పొట్టని లంగ్స్ని సెపరేట్ చేయడానికి మధ్యలో ఒక చిన్న లేయర్ ఉంటుంది, చిన్న పొర. ఆ పొర ఏంటి అంటే డయాఫ్రగమ్. ఏమంటారంటే డయాఫ్రగమ్. దీనికి కరెక్ట్గా తెలుగు వర్డ్ లేదండి, డయాఫ్రమ్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది నా లంగ్స్, ఊపిరితిత్తులు. ఈ బెలూన్ ఊపిరితిత్తులు అని అనుకుంటే ఈ బెలూన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఈ లంగ్స్ని లోయర్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్, మిడిల్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్, టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్. సో ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకున్నాక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. నేను మీకు ఇప్పుడు ఈ బెలూను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనము కాన్షియస్గా అంటే దీని మీద ధ్యాస పెట్టి, అంటే నేను ఎక్కువ శ్వాస తీసుకోవాలి అనే కాన్సన్ట్రేషన్ చేయకపోయినా, శ్వాస మీద మీరు మైండ్ పెట్టకపోయినా ఆటోమేటిక్గా బ్రీతింగ్ జరుగుతుంటుంది. బ్రీతింగ్ అనేది మన చేతుల్లో లేదు, ఇన్వాలంటరీ, మన కంట్రోల్ లేకుండానే బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విషయం మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇది జస్ట్ నా లంగ్స్లో యాజ్ యూజువల్ నేను ఇప్పుడు మాట్లాడుతున్న బ్రీతింగ్ అనేది జరుగుతుంది. సో కొద్దిగా లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాయి అని అనుకుందాం. ఈ లంగ్స్ ఏవైతే ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాయో ఇప్పుడు నేను డీప్ బ్రీతింగ్ చేయమంటున్నాను, కొద్దిగా ఎక్కువ శ్వాస తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఎక్కువ శ్వాస తీస్తే ఏం జరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది చూడండి, లంగ్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ మీకు చూపించడానికి ఇక్కడ గమ్ ఏం లేదు, ఇక్కడ పేపర్ ఇది ఉంది అని అనుకోండి. నేను ఎక్స్పాండ్ చేసే కొద్దీ ఈ పేపర్ కొద్దిగా కిందకి వెళ్తుంది. ఇమాజిన్ చేసుకోండి, ఈ పేపర్ ఇలా ఉంటే లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ డయాఫ్రగమ్ కిందకి వెళ్తుంది. సో మీ ఊపిరితిత్తులు శ్వాస తీసుకునే కొద్దీ డయాఫ్రగమ్ అనేది కిందకి వెళ్తుంది. ఇప్పుడు డయాఫ్రగమ్ కిందకి వెళ్ళిందంటే వెనకుండే పార్ట్ స్ట్రైట్ అయితేనే కదా వెళ్తుంది, వెనక కూడా ఉబ్బింది చూడండి. మీ స్పైన్, వెనక మీ స్పైన్ ఉంది, వెనక మీ వెన్నముక్క, ఈ వెన్నముక్క ఉంది. సో మీరు ఇక్కడ ఇన్హేల్ చేసేటప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు నెమ్మదిగా శ్వాస ఎప్పుడైతే తీసుకుంటాయో మీ ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ, అంటే ఈ 2 లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఏదైతే లైన్ ఉంటుందో డయాఫ్రగమ్ అది కొద్దిగా కిందకి వెళ్తుంది, కాంట్రాక్ట్ అవుతాయి, ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి. ఇది ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు వెనక ఉండే వెన్నముక్క ఏదైతే దీనికి అతుక్కొని ఉంటుందో, మనం ఒక బాక్స్ చెప్పాము, అది కూడా స్ట్రెచ్ అవుతుంది. అది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనం బ్రీతింగ్ ఏదైతే కాన్షియస్గా మనసు పెట్టి బ్రీతింగ్ని ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటూ ఉంటామో దానివల్ల 3 రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఫస్ట్ది ఏదో చెప్తాను. సో మీరు శ్వాస ఎక్కువగా తీసుకునే కొద్దీ
మనము ఏదైతే గాలి తీసుకున్నామో దాంట్లో రకరకాల గ్యాసెస్ ఉంటాయి కదా, O2, CO2, ఆక్సిజన్ అని అంటాము. ఆక్సిజన్ అనేది మీరు ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో మీ ఊపిరితిత్తులు ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యి ఊపిరితిత్తుల కింద ఏవైతే అల్వెలి అని ఉంటాయి, చిన్న బుడ్డిగా బెలూన్స్ మాదిరిగా చిన్నవి ఉంటాయి మన ఊపిరితిత్తులో, అక్కడ దాకా కూడా గాలి బాగా వెళ్తుంది. కాబట్టి వెన్ యూ టేక్ లాట్ ఆఫ్ ఆక్సిజన్, బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి వెరీ గుడ్. రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు రక్త ప్రసరణ బాగా జరుగుతుందో, ఇక్కడ ఏమన్నాము, ఊపిరితిత్తుల దగ్గర నెక్స్ట్ ఏముంది, హార్ట్ ఉంది కదా, హార్ట్ ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంటుంది. శ్వాస తీసుకునే కొద్దీ హార్ట్ ఇన్ అండ్ అవుట్. మీరు ఎప్పుడైతే ఇన్హలేషన్ కెపాసిటీ పెంచారో అర్థం చేసుకోండి, నెమ్మదిగా శ్వాస తీసుకున్నారు, ఊపిరితిత్తులు స్ట్రెచ్ అయ్యాయి, అట్ ది సేమ్ టైం హార్ట్ రేట్ అనేది స్లో జరిగింది. శ్వాస తీసుకునే క్రమం, మీరు శ్వాస ఎక్కువ తీసుకుంటుంటే హార్ట్ రేట్ తగ్గింది. హార్ట్ రేట్ తగ్గింది అంటే ఇది మీ హార్ట్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటూ ఉంటుంది. లబ్ డబ్బు 2 యాక్షన్స్ ఉంటాయి, యాక్షన్ 1, యాక్షన్ 2. యాక్షన్ 2 ఇలా లోపలికి, యాక్షన్ 1 ఎక్స్పాన్షన్, యాక్షన్ 2 కాంట్రాక్షన్, యాక్షన్ 1 కాంట్రాక్షన్, యాక్షన్ 2 ఎక్స్పాన్షన్. ఎప్పుడైతే మీరు ఇన్హేల్ ఎక్కువ చేస్తూ ఉంటారో డయాస్టల్, సిస్టోల్ అని 2 ప్రాసెస్. ఈ లబ్డబ్ని నేను తెలుగులో చెప్పాను ఊరికే లబ్డబ్ అని, అనటామికల్గా చూసుకుంటే సిస్టాల్, డయాస్టాల్ అని ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇన్హలేషన్ కెపాసిటీ పెంచుతారో డయాస్టాలు, ఆ హార్ట్ రేట్ అనేది తగ్గిస్తున్నాం కాబట్టి స్లోగా, డయాస్టాల్ యొక్క టైమింగ్ డ్యూరేషన్ పెరుగుతుంది. కాబట్టి హార్ట్ అనేది ఎక్కువగా ఆర్టరీస్కి, మనం తీసుకునే బ్లడ్ ఏదైతే ఉందో ఆర్టరీస్కి బ్లడ్ ఎక్కువ సప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరగాలి అని అంటే బ్రీతింగ్ చక్కగా జరగాలి. అందుకే ప్రాణాయామ డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రాణాయామ చేసే కొద్దీ అసలు ఏంటి కరెక్ట్ ప్రాసెస్. సో ఇందాక నేను చెప్పాను, శ్వాస తీసుకునే కొద్దీ వీపు నిటారుగా పెడతాము. ఇన్హేల్ చేసేటప్పుడు మీ ఊపిరితిత్తులు ఇలా ఎక్స్పాండ్ అవుతాయి కదండి, ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి, కింద అబ్డామెన్ ఉంటుంది, అబ్డామెన్ మొత్తం నిండుతుంది. శ్వాస తీసుకున్నప్పుడు పొట్టంతా నిండుతుంది. యాక్చువల్లీ పొట్టలో గాలి వెళ్ళేది ఊపిరితిత్తుల్లోనే. ఇక్కడ పొట్ట ఏదైతే అబ్డామెన్ ఉంది కదా, ఈ డయాఫ్రమ్ కిందకి తోయగానే అబ్డామెన్ బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అర్థం చేసుకోండి. యూజువలీ మనం ఏం చెప్తామంటే శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బాలి, శ్వాస వదిలేటప్పుడు ఎంటీ చేయండి అంటాం, పొట్ట లోపలికి వెళ్ళాలి అనేది. అండ్ ఇక్కడ చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది రాంగ్ బ్రీతింగ్ చేస్తారండి. శ్వాస తీసుకునేటప్పుడు ఎప్పుడు పొట్ట ఉబ్బాలి, శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. అంటిల్ అన్లెస్ మీరు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు లేదా మీకోసం స్పెషల్గా బ్రీతింగ్, మీ హెల్త్ కండిషన్ బట్టి స్పెషల్ బ్రీతింగ్ టెక్నిక్లో మీకు ఇన్హేల్కి పొట్ట లోపలికి వెళ్ళాలి, ఎగ్జేల్కి పొట్ట బయటికి రావాలి అని చెప్తే తప్ప ఆల్వేస్ ఇన్హేల్, ఇది ఒక కుండ అనుకోండి, ఊపిరితిత్తులు ఒక కుండ అనుకుంటే శ్వాస తీసుకుంటే పొట్ట బయటికి రావాలి, శ్వాస వదిలితే పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇది ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు శ్వాస ఎక్కువ తీసుకుంటూ ఉన్నాను. ఓకే, శ్వాస ఎక్కువ తీసుకుంటే ఊపిరితిత్తులు మొత్తం ఉబ్బాయి, చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుందా? సో శ్వాస తీసుకునే కొద్దీ డయాఫ్రమ్ కిందకి నెట్టిందా? సో పొట్ట బాగా ఓపెన్ అయ్యిందా? సో యు ఆర్ టేకింగ్ లాట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ తీసుకున్నాక నేను కాసేపు వెన్ ఎవర్ యు ఆర్ ఇన్హేలింగ్, ఎగ్జేలింగ్, వీఆర్ స్లోయింగ్ డౌన్ ది బ్రీతింగ్ ప్రాసెస్. ఎందుకు? నెమ్మదిగా శ్వాస తీసుకున్నాము, శ్వాస తీసుకొని కాసేపు హోల్డ్ చేస్తాం, ఊపిరితిత్తులో కాసేపు ఆ గాలి ఉంచాలి. ఎప్పుడైతే మీరు గాలిని కాసేపు అంటే ఇన్హేల్ చేశాక కాసేపు మనము ఆ బ్రెత్ని హోల్డ్ చేస్తున్నాము. దీనికి నేను మళ్ళీ టర్మినాలజీ చెప్తాను. శ్వాస తీసుకున్నాము, కాసేపు హోల్డ్ చేయమంటున్నాం. హోల్డ్ అంటే అప్పుడే ఎగ్జేల్ చేయట్లేదు, హోల్డింగ్ యువర్ బ్రెత్. ఎప్పుడైతే మీరు శ్వాసని కాసేపు హోల్డ్ చేస్తారో ఆక్సిజన్ తీసుకునే క్రమాన్ని తగ్గించారు. ఆక్సిజన్ తీసుకునే క్రమం తగ్గించారు కాబట్టి ఆటోమేటిక్గా సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తుంది. ఏమని? ఇన్హేల్ ఎగ్జేల్, వీళ్ళు ఇన్హేల్ ఎగ్జేల్ రేటు మార్చింది, సో ఆక్సిజన్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి నేను బ్లడ్కి సిగ్నల్ ఇవ్వాలి అని
ఆటోమేటిక్గా మెడుల్లాకి ఒక సిగ్నల్ వెళ్తుంది. మన బ్రెయిన్లో మెడుల్లా ఆబ్లాంగేటా ఉంటుంది, కార్టెక్స్ ఉంటుంది, మిడ్ బ్రెయిన్ ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి సిగ్నల్స్ ఇచ్చి పనిచేసుకుంటూ ఉంటాయి. ఆక్సిజన్ తగ్గిపోయింది అని చెప్పగానే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళగానే బ్రెయిన్ మిడ్ బ్రెయిన్కి చెప్తుంది ఆక్సిజన్ తగ్గిందంట అని. సో కార్టెక్స్ ఏం చేస్తుంది, హార్ట్కి సిగ్నల్ ఇస్తుంది, బ్లడ్ తగ్గిందంట, యు పంప్ మోర్ బ్లడ్ని పంప్ చెయ్యి అని అంటుంది. సో ఇది బ్లడ్ని ఎక్కువ పంపు చేయాలంటే ఆర్టరీస్లోకి బ్లడ్ని పంపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ పెరుగుతుంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే ఏంటి? అగైన్ ఇది మెడికల్ టర్మినాలజీ. సో మనం తీసుకునే గుండె కొట్టుకునే క్రమం ఏదైతే ఉందో అది ఎప్పుడు సేమ్గా ఉండకూడదు, ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, డిక్రీజ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అనంటే వాల్వ్స్, ఆర్టరీస్, క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పనిచేయాలంటే మనం ప్రెషర్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో హార్ట్ రేట్ వేరియబిలిటీకి మీరు తీసుకునేది ఏదైతే ఆక్సిజన్ తీసుకొని కాసేపు హోల్డ్ చేస్తారో అంటే కుంభకము చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇది రెండవ పాయింట్. అంటే మీరు ఇన్హేల్ ఎగ్జేల్ చేసేటప్పుడు అంటే బ్రీతింగ్ చేసేటప్పుడు మీ నర్వస్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తున్నారు. అంటే మీ నరాల వ్యవస్థ అనగానే నర్వస్ సిస్టమ్ బ్రెయిన్కి సంబంధించింది, బ్రెయిన్ మెదడుకు సంబంధించిన అన్ని నాడీ వ్యవస్థని బలోపేతం చేస్తున్నారు. ఇది రెండవది. ఇప్పుడు మూడవ దానికి వద్దాం. శ్వాస తీసుకుంటున్నాము, దాని గురించి చెప్పాం, హార్ట్ బాగా పనిచేస్తుందని. తీసుకున్న శ్వాసని కాసేపు హోల్డ్ చేస్తే మన నరాల వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మూడవది ఎగ్జేల్, శ్వాస వదలడం మనం ఎట్లా చెప్తున్నాము? ఇన్హేల్ చేస్తే పొట్ట ఉబ్బింది, కాసేపు హోల్డ్ చేశారు. ఎగ్జేల్ అనగానే పొట్టని లోపలికి తీసుకోమంటున్నాం. అంటే బెలూన్ ఎంటీ అయిపోయింది, పొట్టని లోపలికి తీసుకుంటే ఆటోమేటిక్గా నా చెస్ట్ కొద్దిగా ముందుకు వస్తుంది, షోల్డర్స్ ముందుకు వస్తుంది. ఈ ఎగ్జలేషన్ని చాలా స్లోగా చేయమంటున్నాము. ఎప్పుడైతే మీరు ఎగ్జలేషన్ ప్రాసెస్ స్లోగా నెమ్మదిగా ఎక్కువ టైం చేస్తూ ఉంటారో మీ శరీరంలోని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఏంటి మేడం అని అనుకుంటే మన శరీరంలో 2 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి వచ్చి ఎప్పుడు ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది, రెండవది వచ్చి ఎప్పుడు రెస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో రెస్ట్ తీసుకునే వ్యవస్థని ఉత్తేజపరిచేదే ఈ ఎగ్జలేషను. స్లో ఇన్హలేషన్, స్లో ఎగ్జలేషన్ చేస్తే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో బాడీలోని అదర్ సిస్టమ్స్ అంటే ఎండోక్రైన్ సిస్టము, హార్మోన్స్ ఏవైతే ఇంబ్యాలెన్స్ అయ్యి ఉన్నాయో హార్మోన్స్ తగ్గడానికి అంటే హార్మోన్స్ని బ్యాలెన్స్గా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. లేడీస్కి ఏవైతే మనకి మెనుస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తగ్గుతాయి. జెంట్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, లేడీ అయినా జెంట్ అయినా మనకొచ్చే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అది బీపీ అయినా, డయాబెటీస్ అయినా, హార్ట్ అటాక్ అయినా, ఇంకోటి ఏ ప్రాబ్లంకైనా స్ట్రెస్ మూల కారణము. సో స్ట్రెస్ తగ్గడానికి మనకి స్లో ఇన్హేల్, స్లో ఎగ్జేల్ హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు మనము జస్ట్ ప్రాణాయామ గురించి, మీకు ఎందుకు బ్రీతింగ్ అనేది స్లో చేయాలి, ఫాస్ట్ అంటే స్లోగా ఎందుకు తీసుకోవాలి, ఎందుకు మనం హోల్డ్ చేయాలి, ఎగ్జేల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటి గురించి ఇంకొద్దిగా ఇన్ డెప్త్లో దీన్ని మనం యోగాలో ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఎలా హెల్ప్ చేస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ. సాధన ఆర్థోపెటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్ మెట్రో నగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన నెల్లూరులో అతి తక్కువ ఖర్చుతో కీళ్ల మార్పిడి ఆపరేషన్ లో 9 సంవత్సరాల అపార అనుభవం కలిగి యాక్సిడెంట్ కేసులు, మోకాళ్లు, తొంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ఎన్నో విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ పోలుపోయిన అశ్విన్ కుమార్ గారు ఎముకలు, కీళ్లు, నరములు మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. దీర్ఘకాల నొప్పులకు, ఎముకలు, నరములకు చూడబడును. సంప్రదించండి. సాధన ఆర్థోపెడిక్ సెంటర్, విజయసారథి హాస్పిటల్ నందు, అనిల్ డయాబెటీస్ హాస్పిటల్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు.